మా తల్లిని ఎంత ప్రేమించాలో అంత విధంగా మనం జన్మించిన మన ప్రాంతాన్ని కూడా అభిమానించాలి, ఆరాధించాలి. అసత్య ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరొందిన వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంకటాచల మండలం వడ్డిపాలె గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరడంపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాలను వారు ఖండించారు. ఇక వైసీపీ హయాంలో పదవులు అనుభవించిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. స్టేటస్ అన్ని పెడతా ఉంటాడు. కానీ ప్రతి ఒక్కటి నువ్వేదో డూపు చేస్తే టీడీపీ నుంచి కానీ చేస్తాను చేపించుకొని దాన్ని హుందాగా చేసుకో. ఎందుకు రాజకీయాలు? ఈ డూపు రాజకీయం ఏంటంటే నువ్వు మెహర్బానీ పొందాలా, మేము మాత్రం ఎదవైపోవాలా? ఈ మీ మెహర్బానీలకి మమ్మల్ని ఎదవలు చేస్తానంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నీకు కానీ మండల పార్టీ నాయకులకు కానీ, వైసీపీ మండల పార్టీ నాయకులకు కానీ, నీకు కానీ, నియోజకవర్గ నాయకులకు కానీ, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గోవర్ధన్ కానీ ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే అసలు ఈ రోజు నీతో తిరిగిన వాళ్ళు నీ పక్కన ఉన్నారా? లేరు. ఎందుకంటే నీ మాయ మాటలు ఫస్ట్ లో నమ్మారు, రాను రాను అర్థమైపోయి ఒక్కరొక్కరుగా దూరం అయిపోయారు. ఈ రోజు ఎవరన్నా ఉన్నారా? నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. 2014లో మొట్టమొదటిసారిగా కాకాని గోవర్ధన్ గారు పోటీ చేసినప్పుడు పంచాయతీ మెజార్టీ, మండల మెజార్టీ 250, దాని తర్వాత 300కి వెళ్ళింది. మొన్నటి పరిస్థితి ఏమైంది? 90కి పడిపోయింది. కారణం నీ వల్లే. కేవలం నీ వైసీపీ కార్యకర్త నాతో పాటు తిరిగాడు, పోయిన ఎలక్షన్లో నాతో పాటు ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ రోజు దాకా కూడా స్టేటస్ అన్ని పెడతా ఉంటాడు. కానీ ప్రతి ఒక్కటి నువ్వేదో డూపు చేస్తే మాత్రం టీడీపీ నుంచి కానీ చేస్తాను చేపించుకొని దాన్ని హుందాగా చేసుకో. ఎందుకు రాజకీయాలు? ఈ డూపు రాజకీయం ఏంటంటే నువ్వు మెహర్బానీ పొందాలా, మేము మాత్రం ఎదవైపోవాలా? ఈ మీ మెహర్బానీలకి మమ్మల్ని ఎదవలు చేస్తానంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నీకు కానీ మండల పార్టీ నాయకులకు కానీ, వైసీపీ మండల పార్టీ నాయకులకు కానీ, నీకు కానీ, నియోజకవర్గ నాయకులకు కానీ, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గోవర్ధన్ కానీ ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే అసలు ఈ రోజు నీతో తిరిగిన వాళ్ళు నీ పక్కన ఉన్నారా? లేరు. ఎందుకంటే నీ మాయ మాటలు ఫస్ట్ లో నమ్మారు, రాను రాను అర్థమైపోయి ఒక్కరొక్కరుగా దూరం అయిపోయారు. ఈ రోజు ఎవరన్నా ఉన్నారా? నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. 2014లో మొట్టమొదటిసారిగా కాకాని గోవర్ధన్ గారు పోటీ చేసినప్పుడు పంచాయతీ మెజార్టీ, మండల మెజార్టీ 250,